పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః, సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన, పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ. వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ, నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ. సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన, శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్దన. వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రరూపం భజేహం భజేహం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏదికో ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, మహాశివరాత్రి పర్వదినం. సోమవారంతో కూడినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తే ఈతి బాధల్ని దూరం చేస్తుంది. మరి 12 రాశుల వారు సోమవారంతో కూడిన మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశంతో పాటు మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ త్రయోదశి అనంతరం చతుర్దశి తిథి ద్వయం, మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వరుడికి భక్తితో చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. సోమవారంతో కూడిన ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వర ప్రీతికి దోహదపడతాయి. తద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాలు దూరమవుతాయి, ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇక్కడ కేతువుతోటి శుక్రుడితోటి యుతుంది. ఈ కేతువుతోటి యుతి ఆకస్మిక విపత్కర పరిస్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం, శ్రీ లలితా సహస్రనామ పారాయణ వంటివి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు సోమవారంతో కూడినటువంటి మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం అత్యంత శుభ ఫలితాలని కలిగించి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల ఫలితాలని దూరం చేసి శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. విశ్వమంతా ఈశ్వర స్వరూపమేనని వేదం వివరించింది. సర్వం శివమయం జగత్ అంటారు. సృష్టిలోని జీవులన్నీ ఈశ్వర సంకల్పం నుంచే ఉద్భవించాయి. శివ అంటే మంగళం, క్షేమం, భద్రం, శాంతి. ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి ప్రయోజనాలు ఇవే. మనలో ఈ గుణాల్ని వృద్ధి చేసుకోవటమే శివోపాసన. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి. ఇది ఎంతో విశేషమైనది. నిజానికి శివరాత్రులన్నీ ఖగోళపరంగా జరిగేటువంటి మార్పుల్ని సూచిస్తాయి. ఆ శివరాత్రి దర్శనాన్ని సులభంగా ఖగోళంలో వీక్షించడానికి అమావాస్య ముందు రోజు చతుర్దశి నాడు ఖగోళ దర్శనం చేయాలి. ఆ చతుర్దశి నాటి అర్ధరాత్రి సమయంలో ఆకాశం వైపు దృష్టి సారిస్తే నక్షత్రాలన్నీ జ్యోతిర్లింగాకృతిలో గోచరమవుతాయి. మనకు కనిపించేటువంటి ఈ విశ్వమంతా శివలింగాకృతిని ధరించి ఉండటం మరో విశేషం. సూర్యుడు మహాశివరాత్రికి కుంభరాశిలో ఉంటాడు. కుంభం అమృత కలశానికి సంకేతం. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే అమృత శివ అని స్వామిని కీర్తిస్తాం. మనలోనే శివుడు ఉన్నాడు. మన ఆలోచనల్ని పరిశుద్ధం చేసుకోవటం శివాభిషేకం. మోహమమకారాల్ని వదిలించుకోవటం విభూతి ధారణ. సత్యసంధత, ధర్మ ప్రవర్తన శివపూజ. అసూయద్వేషాల్ని వదిలి సాధు జీవనాన్ని అవలంబించటం శివత్వ సాధన. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆందోళన ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కూడా ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపారంగా వారు జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ స్థిరాస్త్రంగా వారికి అనుకూలతను పెంచుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ఆటంకాలని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు, కార్యాలు క్రీడారంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా గోచారీత్యా ఏర్పడేటువంటి అతి ప్రతికూల ప్రభావం దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో సరైనటువంటి అవగాహన, తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా క్రీడారంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధ్యపడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి బిళ్ళగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వేగవంతమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో వేగం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునః ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలతను పెంచుతాయి. సాహస నిర్ణయాల ద్వారా కూడా అభివృద్ధి చేకూరుతుంది. సామూహిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. రాజకీయ రంగం వారికి ఉత్తమ కార్యక్రమ నిర్వహణ ద్వారా సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతం చేస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చిమ్మిలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అసాధ్య పరిస్థితుల్ని సాధ్యం చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి ఉత్తమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తను తెచ్చిపెడతాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. అధిగమించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి విజయాల్ని కలిగిస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులను నియంత్రించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారు పెంపొందింపజేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించలేకపోతారు. తొత్తరపాటు సంఘటనలు తద్వారా ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విభేదాలు దూరమవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. శత్రువుల్ని విజృంభించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఉత్తమ కార్యక్రమాలు తద్వారా ఆనందకర పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు లాభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో సాధించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా మాత్రమే అన్ని రంగాల వరకు విజయాలు సాధ్యపడతాయి. ఓర్పు సహనం వంటివి అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ గట్టి పట్టుదలతో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి సామూహిక సహాయ సహకారాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యం. నూతన కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాన్ని కలిగిస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ ఫలాల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు
అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. సానుకూల పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా సాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు గట్టి ప్రయత్నాలతో కూడిన ప్రక్రియల ద్వారా సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు కార్యాల్లో సినీ రంగం వారికి ప్రతికూలత ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాలని దూరం చేస్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక భీతి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవరోధాలని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక అవరోధాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా ఆలస్యంగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ధైర్యాన్ని పెంపొందింపచేసి కార్యసిద్ధిని కలిగిస్తాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సాధ్యాలతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అవలీలగా దూరం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సూక్ష్మత విద్యార్థులకి పెరుగుతుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. సంతృప్తికర సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత విజయాల్ని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పు ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. గృహరీత్యా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని ఆర్థికంగా కలిగిస్తాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, శుభకార్య సిద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. సోమవారంతో కూడిన ఈ మహాశివరాత్రి పర్వదిన సాయంత్రం ఈశ్వర దర్శనం అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వర స్మరణ అత్యంత శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహదోషాన్ని పోగొడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ. ఆశుతోషుడు అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి సుదినం మహాశివరాత్రి. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా పాటించటం, శివారాధన చేయటం విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీ గృహంలో తెల్లవార్లు కూడాను శివనామాన్ని స్మరిస్తూ అరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి భావనా పరంపరతో చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉదయాన్నే మారేడు దళాలతో స్వామివారిని అర్చన చేయటమే కాకుండా అభిషేకార్చనలు కూడా నిర్వహించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని మీకు కలిగించడమే కాదు, మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాల్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. శివ అనే 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం కాబట్టి మనిషికి కావలసింది ఏమిటి? ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంతో జీవితం గడవాలి, ఎటువంటి రుగ్మతలు లేకుండా సాగిపోవాలి. ఆరోగ్యప్రదమైనటువంటి జీవనానికి సహకరించేటువంటి వాడు వైద్యనాథుడైనటువంటి పరమేశ్వరుడే. అందుచేత ఈ మహాశివరాత్రి పర్వదినాన పార్థివేశ్వరోపాసన అత్యంత శ్రేష్టవంతమైందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పార్థివలింగము అంటే మట్టితో చేసినటువంటి లింగము. మట్టితో శివలింగాన్ని తయారు చేసి, నల్లని మట్టి అయితే చాలా మంచిది. ఆ శివార్చన చేసేటప్పుడు నమక చమకాలతో చక్కగా పఠనం చేస్తూ అభిషేకార్చన నిర్వహించి ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉండి కటిక నేలపైన నిద్రించాలి. అనారోగ్య సమస్యలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. శివరాత్రి నాడు జాగరణ చేయటమే కాదు, మరుసటి రోజున ఎటువంటి పరిస్థితులలోనూ ఉదయం పూట నిదురపోరాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధింప చేసుకోగలుగుతారు. భూమి వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతులకు ఇటువంటి విధి విధానం కూడాను చాలా చక్కగా సహకరిస్తుంది. వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధలు అధికమైనప్పటికీ ఆ శత్రువుల యొక్క బాధ నుంచి పోగొట్టుకోవటానికి విభూది లింగము ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలని తొలగించేటువంటిది విభూది ధారణ. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిల్లిపాది కూడాను విభూది ధారణ చేయాలి. విభూది లింగంతో గనక అభిషేకార్చన నిర్వహించినట్లయితే శత్రుబాధలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆ విభూది లింగాన్ని
నదిలో నిమజ్జనం చేయటం మాత్రం మరువకూడదు. అలాగే మీ యొక్క కోరికలు నెరవేరటానికి, అభీష్టములన్నీ కూడాను సిద్ధింప చేసుకోవటానికి బెల్లముతో శివలింగాన్ని తయారు చేసి పూజించి నదిలో గనక నిమజ్జనం చేసినట్లయితే, లేదా చీమలకు ఆహారంగా గనక పెట్టినట్లయితే, ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దివ్యవంతమైనటువంటి మీ కోరికలన్నింటినీ కూడాను నెరవేర్చి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. అలాగే ధాన్యపు గింజలను కుప్పగా పోసి శివపూజానంతరం ఆ యొక్క ధాన్యపు గింజలన్నింటినీ ఈ మహాశివరాత్రి రోజు పశుపక్షాదులకు ఆహారంగా ఎవరైతే సమర్పిస్తారో, అలా సమర్పించిన వారి ఇంట ధాన్యలక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. రైతులకు కూడా పుష్కలంగా పంటలు పండుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. పరమ పవిత్రవంతమైనటువంటి గంగను ఈ మహాశివరాత్రి నాడు ఇంటిలో ఉండేటువంటి మీ యొక్క సింహద్వారం పైభాగాన, ఇంటిలోని అన్ని ద్వారాల పైభాగాన శివనామం చేస్తూ చల్లండి. అలా గనక చల్లినట్లయితే మీ ఇంటిలో ఉండేటువంటి కంటికి కనిపించినటువంటి దుష్టశక్తులు ఏమైనా ఉంటే అవన్నీ కూడాను తొలగిపోయి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఆనందముతో మీరు జీవితాన్ని గడపడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్నా చాలు, మీరు అభిషేకం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. మీ గృహం ముంగిట కానీ, గృహం చెరువులో కానీ, దేవాలయంలో కానీ మారేడు చెట్టు కనుక కనిపించినప్పుడు చెంబెడు నీళ్లు ఆ మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి హరహర మహాదేవా అని సమర్పించండి. మీకు అభిషేక పుణ్యఫలం లభ్యపడుతుంది. మారేడు దళం పైన గంధాన్ని వ్రాసి పరమేశ్వర లింగానికి గనక సమర్పిస్తూ మీరు ఏ కోరికైతే కోరుకుంటారో అది సఫలీకృత లక్షణం కలిగి తీరుతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన అని చెప్పేసి శాస్త్రవచనం. పరమేశ్వరుణ్ణి లింగోద్భవకాల సమయంలో ఎవరైతే మనఃపూర్వకంగా ఓం నమః శివాయ అని చెప్పేసి పంచాక్షరీ మంత్రంతో ధ్యానం చేస్తారో వారి జీవితం సుసంపన్నమై చక్కటి యోగవంతమైన స్థితిలో జీవితం కొనసాగుతుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో ఈశ్వరానుగ్రహం అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఈశ్వరుడు భక్త సులభుడు, అశుతోషుడు. ఈశ్వరునికి సంబంధించిన నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం. ఆర్ద్రా నక్షత్రం మిథున రాశికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రానికి సంబంధించి స్త్రీ పురుషుల చిత్రపటాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. ఈ మిథున రాశికి ముందుగా ఉండేటటువంటిది వృషభ రాశి. ఈశ్వరుడు
వృషభ లాంఛనుడు, వృషభ వాహనుడు. ఇలా గమనించినప్పుడు మహాశివరాత్రి పర్వదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిథున రాశికి మొదలుగా వృషభ రాశి వరకు సంచారం చేసేటటువంటి ఇతర గ్రహాలన్నీ కూడా అనుగ్రహం లభించే విధంగా ఈశ్వరానుగ్రహం కోరి మనం అర్చనాదికాదులు ఆచరించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ప్రత్యేకించి ఈశ్వరునికి సంబంధంగా అన్నంతో అభిషేకం చేస్తే శత్రువులపైన విజయం లభిస్తుంది. ఈశ్వరునికి ప్రీతికరంగా శుద్ధ జలంతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు అశుతోషుడు నెరవేరుస్తాడు. ఈశ్వరునికి ప్రీతికరంగా పాలతో అభిషేకం చేస్తే ఆయుర్దాయాన్ని, పెరుగుతో అభిషేకం చేస్తే వర్చస్సును, తేనెతో అభిషేకం చేస్తే చక్కని గాత్ర సౌలభ్యాన్ని, జ్ఞాపక శక్తిని, నేతితో అభిషేకం చేస్తే శరీరానికి సంబంధించినటువంటి గొప్ప కాంతిని అనుగ్రహిస్తాడా అశుతోషుడు. పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వ విధములైన కోరికలు నెరవేరుస్తాడు ఆయన. ప్రత్యేకించి సంతానపరమైనటువంటి వృద్ధి కోరేవారంతా కూడా పెరుగుతో అభిషేకం చెయ్యాలి అంటుంది రుద్రకామ్యార్చన విధానం. ఈశ్వరుడికి ప్రీతికరంగా శివాజగురవే, ఓం నమ శివాయ, రుద్రాయ నమః, పశుపతయే నమః, స్థానవే నమః ప్రత్యేకంగా శివనామాలను స్తోత్రం చెయ్యాలి. ఈశ్వర సహస్రనామావళి ఎంత ప్రత్యేకతతో కూడుకున్నది అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు సంతానం కోరి శ్రీ గురవే నమః అంటూ శివ సహస్రనామావళిని గానం చేయగా ఈశ్వర అనుగ్రహంతో సాంబుడు అనే కుమారుడిని కృష్ణుడు పొందగలిగాడు. మహాశివరాత్రి రోజున శివ సహస్రనామావళిని స్తోత్రం చెయ్యాలి. ఈ రోజున ఈశ్వరునికి ప్రీతికరంగా రుద్రాక్షలు ధరించాలి. ప్రత్యేకంగా 12 చోట్ల భస్మధారణ చెయ్యాలి. నుదురు, 2 భుజములు, హృదయము, ఉదరము, వీపు భాగము, ఇరుపక్కల ఇలా శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన 12 భాగములు మణికట్లతో కలుపుకొని భస్మధారణ చెయ్యాలి. ఈ భస్మం త్రైలోక్య సాధనం అని చెప్పబడింది. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. ఇలా పాంచభౌతికమైన ఈ దేహాన్ని మనం గమనించినప్పుడు పాంచభౌతికంగా ఉండే ఈ ప్రకృతిలో నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశంగా ఉండే 5 కూడా భస్మం దర్శించాలి అంటుంది వేదం. గాలిని ఇలా స్వీకరించి కూడా భస్మంగా ధరించవచ్చు. భస్మం ధరించే విధానంలో చూపుడు వేలు గురువుకు సంబంధించింది, ఉంగరం వేలు రవికి సంబంధించింది. ఈ చూపుడు వేలు, ఈ ఉంగరం వేలు ఈ రెండింటినీ కలిపి ఎడమ నుంచి కుడికి 2 గీతలు ఇలా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళే సమయంలో అగ్నిరితి భస్మ, వాజురితి భస్మ ఇలాంటి మంత్రాలు వస్తే చెప్పవచ్చును. రాని పక్షంలో ఓం నమ శివాయ అనే శుద్ధ పంచాక్షరి మహామంత్రాన్ని చెబుతూ 2 గీతలు ఎడమ నుంచి కుడికి ఇలా ఈ 2 వేళ్ళు గీసి బొటన వేలితో, ఈ బొటన వేలు శుక్ర సంబంధితమైనది, దీనితో మధ్యలో ఉండే గీతని ఇలా అడ్డుగా గీయాలి. ఈ 2 గీతలు పైది కిందిది ఇడా పింగళిక అన్న నాడులకు ప్రతీకాత్మకంగా ఉండగా మధ్య వచ్చేటటువంటి కుడి నుంచి ఎడమకు వచ్చే గీత ఇది సుషుమ్న నాడికి సంబంధించింది అవుతుంది అంటుంది యోగశాస్త్రం. సుషుమ్న సూర్య రశ్మిశ్చంద్రమా గంధర్వస్స అన్న వేద ప్రమాణాన్ని మనం అర్థంగా తీసుకుంటే ఈ మధ్యరేఖ మనలో ఆయుర్దాయాన్ని, ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేసేది అవుతుంది. కనుకనే 3 రేఖలుగా ఉండేటటువంటి త్రిపుండ్ర సాధన ఈ రకంగా చెయ్యాలి. మహాశివరాత్రి 5 విధాలు: నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈశ్వరునికి ప్రీతికరంగా ఉండేటటువంటి 5 విధ నామములలో సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడేటటువంటి 5 ముఖములలో ఈశ్వరునికి ప్రీతికరంగా దక్షిణం వైపున వీపు చేసి ఉత్తరం ముఖం చూసే విధంగా, అంటే మన ఎదురుగా పానవట్టం ఉండే విధంగా అభిషేకం చేస్తే ఆ అభిషేక విధానానికి సద్యోజాత విధి అని పేరు. ఇలాగున అభిషేకం చేస్తే ఈశ్వరుడు అన్ని కోరికలను నెరవేరుస్తాడు. ఈ రోజున నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః
ఇలాగా ఉండే 12 నామాలు చెబుతూ ఎవరైతే ఈశ్వరునికై ప్రీతికరంగా తుమ్మి పువ్వులు కానీ, మోదుగు పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ, యథాశక్తి మందారములు కానీ ఏ పుష్పం లభిస్తాయో ఆ పుష్పములను అర్పించిన పక్షంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈశ్వరునికై అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది పార్వతీదేవి తపస్సు వల్ల జన్మించినటువంటిది. సాక్షాత్తు మహాలక్ష్మి కూడా ఈ వృక్షం కోసమనే తపస్సు చేసింది అని మన పురాణాలు చెబుతుండగా వెలిసిన దివ్యమైనటువంటి వృక్షము బిల్వ వృక్షం. ఈ వృక్షం మొక్కలను సేకరించి శివాలయాలలో స్థాపితం చేస్తే, నాటి సంరక్షణ చేస్తే కూడా ఈశ్వరుడు అనుగ్రహం చూపుతాడు. అలాగే ఈశ్వరునికి ప్రీతికరంగా బిల్వమును సమర్పించే సమయంలో ఆ బిల్వపత్రిని బోర్లాగా పెట్టాలి. లోపలి భాగం లక్ష్మీ స్వరూపము అని చెప్పబడింది. ఈశ్వరుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానా అలంకారయుక్త స్ఫటికమణి ఇభం పార్వతీశం నమామి. తెల్లని స్ఫటిక వర్ణంతో మెరిసిపోయేటటువంటి ఈశ్వరుడు వృషభ రాశిని ఏ విధంగా వాహనంగా భావన చేస్తున్నాడో, మిథున రాశిలో నివాసం చేసుకుని ధనురాశిని 180 డిగ్రీల కోణంలోంచి దర్శనం చేస్తూ ఉంటాడో, చూస్తూ ఉంటాడో, ఆ ప్రకారంగానే కర్కాటకాది అన్ని రాశుల వారు కూడా అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము అనేవనే వారి వారి రాశులకు, రాశి ప్రకృతులకు అనుగుణంగా ఈ రోజున శివాభిషేకం చెయ్యాలి. ప్రత్యేకించి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చెయ్యాలి. అన్ని పండుగలు ఉత్సాహంతో, నూతన వస్త్రములతో, వివిధములైన పంటి వంటకాలతో ఉండగా శివరాత్రి మట్టుకు సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కోరి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అట్లాగున ఉండేటటువంటి మహాశివరాత్రిన ఈ రోజున విశేషంగా శివారాధన చేద్దాం. శివధ్యాన తత్పరులమై శివాయ గురవే, శివాజ గురవే, శివాజ గురవే అన్న పరమ మంత్రం ఈ రోజున ఎవరైతే జపం చేస్తారో అలాంటి వారికి శివానుగ్రహం లభిస్తుంది అని విన్నవిస్తూ మరొక్క మారు అందరికీ శివరాత్రి శుభాశీస్సులతో శుభమస్తు. రేపు చతుర్దశి తిథి ఉంది. ధనిష్ట శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కీలకమైన పెట్టుబడులు పెట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే గృహాల కొనుగోలు అమ్మకాల విషయమై ప్రత్యేకమైన చర్చలు నిర్వహించడానికి, వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ. ఉపాసన చెయ్యవలసినటువంటి విధానాన్ని నిర్ణయించడంలో ఏ కాలమునందు ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసి మనం భగవంతుడికి దగ్గరగా జరగవలసినటువంటి సౌకర్యం ఉంటుందో నిర్ణయించడంలో ఋషులు ద్రష్టలు, మహానుభావులు. వారికి మనం రుణపడిపోయాం. వాళ్ళు ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి పరివ్యాప్తమైనటువంటి కాలాన్ని మాస శివరాత్రిగా నిర్ణయించారు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉండేటటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని నిర్ణయించారు. ఈ మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి కాలం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని ఒక నానుడి. అంటే ఒక మనుష్య జన్మ మొత్తానికి కనీసం ఒక్క శివరాత్రినైనా నిర్వహించు, ఒక్క శివరాత్రినైనా భక్తితో గడిపి సార్థక్యాన్ని పొందు అని. ఎందుచేత అంటే అది లింగోద్భవమైనటువంటి రోజు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమూలి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై
కంఠే కాళాః కపర్దాః కలిత శిశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత ఉపశశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. పాతాళలోకంలో ఇంకా కింద వరకు ఎక్కడ వరకు ఉందో కనిపెట్టడానికి వీలు లేనంత కింద నుంచి ఈ పైన ఎంతవరకు ఉన్నదని చెప్పడం సాధ్యం కాదో అంతకన్నా పై వరకు ఒక లింగము భేదించుకుంటూ పైకొచ్చింది. అది జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం చీకటిని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానమిచ్చి మోక్షమే ఇవ్వగలిగినటువంటి జ్యోతిర్లింగం ఇంకా సామాన్యమైనటువంటి కోర్కెలను దేన్ని తీర్చలేదు. అందుకే ఈప్సిత సిద్ధయే సమస్తమైనటువంటి కోర్కెలను వర్షిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన కాలము మహాశివరాత్రి. మహాశివరాత్రి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు శాస్త్ర విహితంగా కానీ శాస్త్రాన్ని పాటించకుండా కానీ మనస్ఫూర్తిగా కానీ యాదృచ్ఛికంగా కానీ సంకల్పపూర్వకంగా కానీ కాకతాళీయంగా కానీ ఏది చేసినా అది పుణ్యకార్యం అయినప్పుడు అది విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఈశ్వర సేవ చేద్దామని తినడం మానేసి ఉపవాసం ఉన్నా, ప్రయత్నపూర్వకముగా ఇంద్రియములను భగవంతుని యందుంచి జాగరణ చేసిన అది జాగరణము కిందకు వస్తుంది, ఇది ఉపవాసం కిందకు వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ ఏ చిన్న మంచి పని చేసినా అంత గొప్ప ఫలితాన్ని వర్షిస్తుంది. ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి పని అంత శక్తినిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా ప్రత్యేకంగా బిల్వదళాలతో మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి సేవిస్తారు. అందున ప్రదోష వేళలో ఆ బిల్వదళాలతో పరమశివుణ్ణి సేవించడం, అభిషేకాలు చెయ్యడం, ఆవు పాలు, పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, విభూతి ఇటువంటి పదార్థములతో శంకరుడికి అభిషేకం చెయ్యడం, అర్ధరాత్రి వేళ కూడా లింగోద్భవ కాలం కాబట్టి ప్రత్యేకంగా అభిషేకం చెయ్యడం, శివ భజనలతో, శివ స్తోత్రాలతో, పుణ్యకార్యాలతో సాత్వికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే శరీరం నిలబడి మనసు ఇంద్రియములు భగవంతుని యొక్క పాదముల యందు కదలకుండా నిలబడతాయో అంత పదార్థమును మాత్రమే స్వీకరించడం, తదనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకుని భగవంతుని యందు పూనికతో నిలబడడం, భగవంతుణ్ణి సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయములుగా పేర్కొనబడ్డాయి. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు, ఒకరికి ఓపిక ఉన్నది చక్కగా వెళ్ళి దేవాలయానికి చెయ్యగలిగినన్ని ప్రదక్షిణాలు చేస్తారు, ఇంకొకరికి ఓపిక ఉన్నది కళ్యాణం చేయిస్తాడు, ఇంట్లో ఆవు ఉన్నది పాలు పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు, ఇంట పూసిన పువ్వులు ఇస్తారు, భగవన్నామ స్మరణ చేస్తారు, భజన చేస్తారు, శివస్తోత్రములను చదువుకుంటారు. చక్కగా సాత్వికమైనటువంటి బుద్ధితో సమాజ హితమునకు పనికొచ్చేటటువంటి మంచి పనులు చేస్తారు. గోశాలల్లో ప్రదక్షిణాలు చేస్తారు, రుద్రాధ్యాయాన్ని వింటారు, రుద్రాధ్యాయాన్ని జపం చేస్తారు, రుద్రాధ్యాయంతో హోమం చేస్తారు, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు. ఏదీ చేత కాకపోతే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివ 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 అని అన్నా చాలు. భక్తితో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటి జన్మ కాదు, జంతూణాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు, భగవంతుని అనుగ్రహంతో నరజన్మ వచ్చింది. అందున అటువంటి జన్మని పొంది ఉండగా ఈ మహాశివరాత్రి కాలంలో అనుష్ఠించగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనందరి యొక్క భాగ్య విశేషం. అందుకే అందరం కూడా చక్కగా భక్తితో మనం చెయ్యగలిగినటువంటి మంచి పని ఏదుంటుందో, మన ఆరోగ్యం ఏ మంచి పని చెయ్యడానికి అనుమతిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ, సద్గ్రంథాలని చదువుకుంటూ, భజనలు చేస్తూ, ఉపవాస దీక్ష పట్టి జాగరణ చేస్తూ, పరమశివుణ్ణి సేవిస్తూ, అభిషేకం చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, మారేడు దళాలతో స్వామిని అర్చన చేస్తూ, చేస్తున్న ప్రదేశాలలో సహకారాన్ని అందిస్తూ మనందరి జీవితాల్ని ధన్యం చేసుకుందాం.
శుభయోగముందాలి శివ పూజ చేయాలి శుభయోగముందాలి శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ పూజ చేయాలి శుభయోగముందాలి మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా తలచిన ఎంత కల్మషమంతా క్షాళనమనగా కనరావ శివ పూజ చేయాలి శుభయోగముందాలి శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ పూజ చేయాలి శుభయోగముందాలి శాంతముగా ఇలా జీవించు పలు భ్రాంతులనన్నీ త్యజించు శాంతముగా ఇలా జీవించు పలు భ్రాంతులనన్నీ త్యజించు దేవదేవునికి హారతులీయగా దేవదేవునికి హారతులీయగా హృదయపు ప్రమిదను వెలిగించు శివ పూజ చేయాలి శుభయోగముందాలి శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు శివ పూజ చేయాలి శుభయోగముందాలి ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాञ्जपेत् ధ్యాయే దీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేच्छివम् ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्दाकलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः प्रेक्षारुद्राक्षमालासुललितवपुषः शाम्भवामूर्तिभेदाः रुद्राः श्रीरुद्रसूक्तप्रकटितविभवानः प्रयच्छन्तु सौख्यम् यञ्च मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे क्षीरञ्च मे लयश्च महतञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शयनञ्च मे सूषा च मे सुदिनञ्च मे ॐ शान्तिः 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 ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवभूतोऽध इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यातयुषः शिवतमा शिवम् बभूव ते धनुः शिवा शरव्या यातवतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी
तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुं गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि पुंसीः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगत यक्ष्मपुंसुमना असतु अध्यवोचदधिभक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगुश्च सर्वाण्यं भयं सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्षुः सिताः सहस्रशो वैशागुं हेडयीमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि स दृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्रियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्य धनुस्त्वगुं सहस्राक्षसितेषु धे निषेद्य शल्यानां मुखा शिवो नः सुमना भवा विद्यं धनुः कपर्दिनो विशल्यो बाणवागुम्भुता अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथो यैषिधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथा विने क्षेत्राणां पतये नमो नमः सूताय हंसाय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिणैषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः श्रुकाविभ्यो जिघागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमो मद्भ्यो नक्तञ्चरभ्यः प्रकुण्डानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वायुभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आशीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो
शङ्कर अगणित गुणगण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव सुरेश महेश जनप्रिय केशव सेवित कीर्ति शिवा उरगादि प्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिवा दानवनाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण चन्द्रार्काग्नि त्रिनेत्र शिव चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् शर्वाय भव्यज्ञानप्रदायिने ईशा सच्चिदानन्दरूपाय प्रमथेशाय मङ्गलम् सच्चिदानन्दरूपाय प्रमथेशाय मङ्गलम् मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम् उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम्।